కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ రాజేంద్రనగర్లో వృద్ధ దంపతుల హత్య జరిగింది. భార్యాభర్తలు షేక్ అబ్దుల్లా, రిజ్వానాను హత్య చేశారు దుండగులు. బెడ్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించారు పోలీసులు. దోపిడీ దొంగల పనిగా అనుమానిస్తున్నారు. ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తల గొంతు కోసి చంపేసి ఇంట్లో నగలు డబ్బు దోచుకెళ్లినట్టు భావిస్తున్నారు. రాజేంద్రనగర్లో 5 అంతస్తుల ఇళ్లు కట్టుకున్నారు దంపతులు. 4 ఫ్లోర్లు అద్దెకిచ్చి 5 అంతస్తులో వీరుంటున్నారు. వీరిద్దరూ SBIలో రిటైర్డ్ ఉద్యోగులు. వీరికి 2 కూతుళ్లు 2 కుమారులు ఉన్నారు. 4 పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చానంటూ 2 వ్యక్తులు బురఖా వేసుకుని వచ్చారని వాచ్మెన్ చెబుతున్నారు. ఓనర్కి చెప్తే లోపలికి పంపామన్నాడని కూడా తెలిపాడు. అయితే ఉదయం 10 గంటలు అవుతున్న ఓనర్ షేక్ అబ్దుల్లా బయటకు రాకపోవడంతో పైకి వెళ్లి చూశానంటున్నారు వాచ్మెన్. తలుపులు తెరిచుండడం, లోపల షేక్ అబ్దుల్లా, రిజ్వానా రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారని అంటున్నారు. కరెస్పాండెంట్ రవి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, ఘటన ఎప్పుడు జరిగింది? సీసీ ఫుటేజ్ లాంటివి ఏమన్నా, అంటే సీసీ కెమెరాలు ఉన్నాయా? అపార్ట్మెంట్ పెద్దగా కనపడుతోంది. ఏంటి వీళ్ళ వివరాలు ఏంటి? చక్రి, ఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితమే డీసీపీ కూడా చేరుకున్నారు. ఇది 5th ఫ్లోర్లో ఇన్సిడెంట్ జరిగింది. 5th ఫ్లోర్లో ఉంటున్నటువంటి వృద్ధ దంపతులను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. 2 బురకా వేసుకొని వచ్చినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇంకా మృతదేహాలను కూడా కింద అంబులెన్స్లోనే ఉంచారు. ఈ 2 వృద్ధ దంపతుల్లో ఓనర్ అయినటువంటి వ్యక్తి షేక్ అబ్దుల్లా. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా రీసెంట్గా నిర్మించింది. ఇది 5 ఫ్లోర్స్ బిల్డింగ్. ఈ ఓనర్ షేక్ అబ్దుల్లా రిటైర్డ్ SBI ఉద్యోగి, ఆ భార్య గృహిణి. వీళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళకు 4 పిల్లలు, 2 కూతుర్లు, అదేవిధంగా 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళు 2 అమెరికాలో, అదేవిధంగా 2 ఆస్ట్రేలియాలో సెటిల్ అయినట్లుగా తెలుస్తుంది. కేవలం వాళ్ళిద్దరు మాత్రమే ఈ బిల్డింగ్ను నిర్మించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తాన్ని, అంటే కింద 1st ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు రెంట్కి ఇచ్చారు. 5th ఫ్లోర్లో మాత్రమే వీళ్ళు ఉంటున్నారు. సో 5th ఫ్లోర్లో వీళ్ళు మాత్రమే ఉంటారు, సింగిల్గా ఉంటారు అనే విషయం తెలుసుకున్నటువంటి వ్యక్తులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ చెప్తున్నటువంటి ప్రకారం నిన్న సాయంత్రం 2 బురఖా ధరించి వచ్చినట్లుగా చెప్తున్నారు. పైన ఉన్నటువంటి సార్కు మేము ఫిజియోథెరపీ చేయాలి అని చెప్పి వాచ్మెన్ కోరినట్లుగా తెలుస్తుంది. సో వెంటనే వాళ్ళ సార్కు కాల్ చేసి ఎవరో 2 వచ్చారు, మీకు ఫిజియోథెరపీ చేయాలంటున్నారు అంటే వాళ్ళను పైకి పంపించు అని చెప్పినట్లుగా తెలుస్తుంది. సో వాళ్ళ ఓనర్ చెప్పడం కారణంగానే వాచ్మెన్ 2ని పైకి పంపించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అడిషనల్ డీసీపీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వైఫ్తో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ లేడీ, అదేవిధంగా వాచ్మెన్ ఇక్కడ కింద ఉంటున్నారు. సో 2 దుండగులు నిన్న సాయంత్రం వచ్చినటువంటి క్రమంలో కూడా ఫిజియోథెరపీ కోసం పైకి వెళ్ళారు. ప్రస్తుతం మనతో పాటు అడిషనల్ డీసీపీ కూడా ఉన్నారు. సరే, ఏదైనా క్లూస్ తెలిసాయా సార్? ఎవరు వచ్చారు, ఎంతమంది? అవుట్ చేస్తేనేమో పైన సీనియర్ ఆఫీసర్స్ అవైలబుల్ ఉన్నారు. మీకు ప్రెస్కు అన్ని బ్రీఫింగ్ కూడా ఇప్పుడు ఇస్తారు. 1 minute అఆయన కిందకు వచ్చి అన్ని బ్రీఫింగ్ ఇస్తారు. అంటే ఎంతమంది ఉన్నారు అనేది ఏదైనా సీసీ ఫుటేజ్ ద్వారా ఏమైనా ఇప్పటివరకు తెలుసా? అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ కానీ, అన్ని రకాలుగా టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని కూడా 2 వచ్చినట్టు తెలిసింది. డీసీపీ గారు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సార్ 2 కూడా బురకాలో వచ్చారని వాచ్మెన్. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా డీసీపీ గారు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ప్రస్తుతం పైన డీసీపీ కూడా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో ఇప్పటివరకు అయితే కొంత ప్రాథమికంగా కొంత సమాచారాన్ని అయితే సేకరించారు. అటు వాచ్మెన్ చెప్తున్నటువంటి ప్రకారం 2 బురకాలు వచ్చారు, అంటే పక్కాగా వీళ్ళు రెక్కి నిర్వహించారు. ఈ బిల్డింగ్ లో కేవలం 2 మాత్రమే సింగిల్ గా ఉంటుంటారు. ఏ టైంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి రెంటర్స్ ఉండి ఉంటారు, ఏ టైంలో అయితే వాళ్ళు ఖాళీగా ఉంటారు, సో ఏ టైంలో వస్తే ఎలా వస్తే వాళ్ళు గుర్తుపట్టరు అనేటటువంటి. రవి, మొత్తం అంటే 5 ఫ్లోర్స్గా తెలుస్తుంది. పైన ఫ్లోర్లో, కింది ఫ్లోర్లన్నీ రెంట్కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కింద రెంట్కు ఉంటున్నారా? రెంట్కు ఉండే వాళ్ళు ఏమైనా వివరాలు తెలియజేశారా? మొత్తం కింద ఫ్లోర్లన్నీ ఆక్యుపైడా, లేదంటే ఏమైనా ఖాళీగా ఉన్నాయా? అన్ని ఇక్కడ ఉన్నటువంటి 4 ఫ్లోర్స్ కూడా వాళ్ళు రెంట్కి ఇచ్చేసారు. అందరూ రెంటర్సే ఉంటున్నారు. ఈవెన్ వాళ్ళు రెంట్కి ఇస్తున్నటువంటి క్రమంలో కూడా పలానా వ్యక్తి నేను MBA చేశాను అని చెప్తే ఆ MBA సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కూడా చూపించండి, లేకపోతే మీ ఆధార్ డీటెయిల్స్ అన్ని కూడా చూపించు అని చెప్పినట్లుగా తెలుసు. ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నటువంటి రెంటర్స్ కూడా ఉన్నారు. మీరు आप किधर रहते? इधर बाजू में रहते, बुधवेल रोड पे रहते हम। अच्छा, नो सार मालूम है आपको कब देखे लास्ट? एक बार देखे थे हम लोग कोई मीटिंग में उनको।
एक वेलफेयर मीटिंग चल रही थी मस्जिद में, उसमें देखे थे। अब कुछ तो पता चला इधर क्या बोल रहे हैं? कुछ भी कहा था नहीं, वही वॉचमैन का जो स्टेटमेंट है वहाँ तक ही मालूम, उससे ज़्यादा कुछ नहीं मालूम। अब है क्या बोल रहे वॉचमैन? वॉचमैन वही 2 आदमी आए थे, एक बुरखे में थे, एक खाली सादा आदमी था। दोनों भी ऊपर जाने को परमिशन पूछे तो उन फोन करा ऐसा 2 कोई आए बोल के, वो ऊपर से उन्हें बोले भेजो बोले, खत्म। उसके बाद ये दोनों गए वापस, ऐसा नहीं मालूम कुछ भी। ये बिल्डिंग कब कंस्ट्रक्ट करेगी, कब से रेंट? ये बिल्डिंग बिल्कुल रिसेंट है। उन्होंने मैं समझता हूँ 1 महीना के अंदर में चाहे सेटल, उन्होंने यहाँ पर महीने के अंदर में चाहे। ये नो प्रेयर की भी आते डेली, नो प्रेयर की भी आते। इधर हमारे हम लोग बड़ा मस्जिद है ना गदाबेग, उधर में जुमा को आते, उधर उसमें नहीं आते। इधर भी करीब में मस्जिदें हैं यहाँ पर, उसमें जाते, वो जुमा को जुमा उधर आते। एक मीटिंग में देखे उनका, हमारा वो फोटो देख के पहचाने हम उनका। क्या सर क्या बोल रहे हैं? कुछ तो रॉबरी करे ना, तो नॉन पीपल। नहीं, मुझे कुछ नहीं मालूम इसके बारे में। हम लोग मस्जिद में नमाज पढ़ रहे थे, ऐसा चला है कि भाई इधर अब्दुल्ला साहब का मर्डर हुआ करके। मैं बोला कौन अब्दुल्ला साहब? స్ట్రీట్ లైట్స్ ప్రస్తుతం మృతదేహాలను కూడా ఇక్కడే ఉంచారు, ఎందుకంటే వాళ్ళకు చెందినటువంటి బంధువులు కూడా ఎవరు లేరు, ఎవరికి అప్పగించాలి అనే అయోమయంలో కూడా పోలీసులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి 4 కూడా 2 US లో ఉన్నారు, అదేవిధంగా 2 ఆస్ట్రేలియాలో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఉస్మానియాకు వీళ్ళ మృతదేహాలు నిమిత్తం తరలిస్తా ఉన్నారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు రవి వాచ్మెన్ అవైలబుల్ ఉన్నారు. ఇప్పుడు బుర్కా వేసుకుని 2 వ్యక్తులు వస్తే మగవాళ్ళ ఆడవాళ్ళ తెలుస్తుంది కదా, సాధారణంగా వాచ్మెన్ అన్ని ఎంక్వైరీ చేసుకుని పంపిస్తారు కదా. ఎస్, అయితే ఇప్పటివరకు వాచ్మెన్ చెప్తున్నటువంటి ప్రకారం 2 బురకాలో వచ్చారని చెప్తా ఉన్నారు. అయితే హత్య జరిగిన తర్వాత తనకు అనుమానం వచ్చింది, అందులో ఒకరు బురకాలో ఉన్నటువంటి వాళ్ళ అపియరెన్స్ అంతా కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒక మేల్ మాదిరిగా కనిపించింది, కానీ వాళ్ళు బురకాలో ఉండడం కారణంగా నేనేం అడగలేకపోయానని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా ఒకవేళ ముస్లిం అయి ఉంటే కాస్త ధైర్యం చేసి అడిగేవాడేమో, కానీ తను కూడా నేపాల్కు చెందినటువంటి వ్యక్తి. సో 2 భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు. అందులోనూ వాళ్ళ సార్కు కాల్ చేసి అడిగినప్పుడు పలానా పేరు కూడా చెప్పాడు, పలానా వ్యక్తి నేను మీకు ఫిజియోథెరపీ చేయడానికి వచ్చాడు అని చెప్తే ఆ పేరును గుర్తుపట్టినటువంటి వ్యక్తి పైకి రమ్మని చెప్పాడు. సో ఆల్రెడీ సార్కు తెలిసే ఉంటారు, వీళ్ళు తెలిసినటువంటి వ్యక్తులే అని చెప్పి వాచ్మెన్ పైకి పంపించాడు. సో పైకి వెళ్ళిన తర్వాత ఫిజియోథెరపీ చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అని వాచ్మెన్ అనుకున్నాడు. కానీ ఉదయం ఎంతసేపు అవుతున్నా కూడా ఓనర్ కిందికి రాకపోవడం, అందులోనూ ఈరోజు ఫ్రైడే తను రెగ్యులర్గా ప్రేయర్కి కూడా వెళ్తుంటాడు, అయినా సార్ ఈరోజు కిందికి రాలేదు, ప్రేయర్ కూడా వెళ్ళలేదు అని అనుమానం వచ్చి పైకి వెళ్ళి వాచ్మెన్ చూసేసరికి డోర్స్ ఓపెన్గా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో 2 కూడా భార్యాభర్తలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా, అదేవిధంగా వాచ్మెన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా సీసీ ఫుటేజ్ ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేశారు. ఎవరైతే 2 వ్యక్తులు బుర్ఖాలో వచ్చారని చెప్తున్నారో వాళ్ళు ఏదైనా వెహికల్లో వచ్చారా, లేకపోతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే వాళ్ళు ఏ వే నుంచి వచ్చారు అనే దానిపైన కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అందులోనూ 2 బురకాలో వచ్చి ఉంటారంటే తమను ఖచ్చితంగా గుర్తుపడతారు, లేకపోతే ఎవరు గుర్తుపట్టొద్దు అనే జాగ్రత్తతోనే వచ్చి ఉంటారు. ఈ 2 కూడా ఖాళీగానే ఇక్కడ ఉంటారు, వాళ్ళకు పిల్లలు వీళ్ళంతా కూడా విదేశాల్లో ఉంటారు. మనం ఎలాంటి అఘాయిత్యానికి రవి అంటే ఇప్పుడు బుర్ఖాలో వచ్చిన సందర్భంలో వాచ్మెన్తో మాట్లాడి ఉంటారు అంటే ఖచ్చితంగా ఒక ఫీమేల్ వాయిస్ వచ్చి ఉండాలి, అంటే ఒక ఫీమేల్ ఒక మేల్ అయి ఉండే అవకాశం ఉండొచ్చు. ఇంకొకటి ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఇక్కడ అలోన్గా ఉంటున్నారనే విషయం తెలిసి ఉండుండొచ్చు. అలాగే ఆయన పేరు కూడా చెప్పారని చెప్తున్నారు. ఎస్ చక్రి, అంటే ఒక ఫీమేల్ అదేవిధంగా మెయిల్ వచ్చారు అనే విషయాన్ని తను ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంటే మెయిల్ అనే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. తన అపియరెన్స్ అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తే, తను నడక అదంతా చూస్తే నాకు మెయిల్ వచ్చినట్లుగా అనిపిస్తుంది, నేను అప్పుడే అనుమానం వచ్చింది కానీ అడగలేకపోయాను అనే విషయాన్ని ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాచ్మెన్ పోలీసులకు చెప్తున్నాడు. కానీ తనకు అప్పుడే అనుమానం వచ్చినా కూడా ఈ విషయాన్ని పసిగట్టి ఉండి ఓనర్కి ఏదైనా చెప్పినా కూడా ఈ హత్యలు జరిగి ఉండేవి కావని తెలుస్తుంది. కానీ హత్య జరిగినటువంటి ప్యాటర్న్ కానీ లేకపోతే ఆ 2 వచ్చిన వ్యక్తుల తీరు చూస్తుంటే పక్కాగా ఇక్కడ 2 ఉంటారు, ఆ సమయంలో ఎవరు ఉండరు, వాళ్ళను హత్య చేస్తే ఎవరికి అనుమానం రాదు అనే ఉద్దేశంతోనే తెలిసిన వ్యక్తుల పని అయి ఉంటుందని ప్రస్తుతానికి పోలీసులు అనుమానిస్తున్నారు. సో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైనా వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం ఈ హత్యలకు పాల్పడింది ఎవరు అని తెలిసే అవకాశం ఉంది. చక్రి, కాసేపట్లో డీసీపీ కూడా కిందికి వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. తను అక్కడ లభించినటువంటి ఆధారాలతో ఇంకెలాంటి విషయాలు చెప్తారో చూడాలి. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.